మా జీజీ మూవీస్ ప్రో 3 అయితే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అయిపోయింది ఆల్రెడీ. నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్‌లో ఉంది కాబట్టి అప్డేట్ చేశాను. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తది. నా దాంట్లో ఫ్రీ ఫైర్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ యాడ్ అయిపోయింది. లేదు నాకు వేరే గేమ్స్ కూడా ఉన్నాయి యాడ్ చేయాలనుకుంటే లెఫ్ట్ అప్పర్ కార్నర్‌లో యాడ్ గేమ్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ఇలాగైతే ఓపెన్ అవుతది. ఇందులో యాడ్ చేసుకోగలిగి 4 ఇంకా గేమ్స్ ఉంటే గేమ్స్ మాట. లేదు వేరే గేమ్స్ కూడా యాడ్ అవ్వాలి అనుకుంటే దాని ఇన్‌స్టాగ్రామ్‌లో అలా ఐకాన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి అప్లై నొక్కండి. సేమ్ ఇలా యాడ్ అవుతది. ఇన్‌స్టాగ్రామ్ ఒకటే కాదు వేరే గేమ్స్ కూడా ఓపెన్ అవ్వచ్చు. స్టార్ట్ గేమ్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ 5 ఆప్షన్లు చూపిస్తాయి. దానిలో సెకండ్ ఆప్షన్ వైర్లెస్ యాక్టివేషన్ మీద సెలెక్ట్ చేసుకున్నాము. క్యాన్సిల్ కొట్టండి. లేదంటే వేరే క్రోమ్‌లో పట్టుకెళ్ళి ట్యుటోరియల్ అయితే చూపిస్తుంది. నా దాంట్లో ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్స్, యూఎస్బీ డీబగ్గింగ్ అయితే ఆన్‌లో ఉన్నాయి. వైర్లెస్ డీబగ్గింగ్ అయితే ఆన్‌లో లేదు. సో టర్న్ ఆన్ నొక్కండి. టర్న్ ఆన్ చేశాక మనల్ని సెట్టింగ్స్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. కొద్దిగా పైకి డెవలపర్ ఆప్షన్స్ అయితే ఆన్లో ఉన్నాయి చూడండి. ఇంకా కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. జాగ్రత్తగా స్క్రోల్ చేయండి. ఒక్కోసారి కనబడకపోవచ్చు మనకి. ఇంకా నా దాంట్లో యూఎస్బీ డీబగ్గింగ్ కూడా ఆన్లోనే ఉంది. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ వైర్లెస్ డీబగ్గింగ్ అనేది ఆఫ్లో ఉంది. దాన్ని అయితే ఆన్ చేయాలి. ఇక్కడ అలో దిస్ ఇంటర్నెట్ ఆల్వేస్ అని ఉంటుంది. దాన్ని నొక్కండి. అదేంటంటే మనకి ఇక్కడ వైఫై కనెక్ట్లో ఉంటుంది మాత్రమే ఆన్ అవుతుంది. సో ఇదిగోండి నాకు అయితే టిక్ మార్క్ వచ్చింది. ఇక్కడ కిందకి పైకి స్క్రోల్ చేస్తే పెయిర్ అని ఉంది కదా! ఆ పెయిర్ మీద నొక్కితే ఇక్కడ పెయిర్ కనెక్ట్ విత్ డివైస్ కోడ్ అని ఉంటుంది. దాని మీద నొక్కితే ఇక్కడ పైన ఎంటర్ చేయాలి. పైన నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందులో ఎంటర్ చేస్తే మనకైతే పెయిర్ అవుతుంది 405485. ఇక క్లిక్ అయిపోయింది, యాడ్ అయిపోయింది. మనకైతే సక్సెస్ఫుల్గా మౌస్ కీబోర్డ్ 2 అయితే కనెక్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత స్టార్ట్ గేమ్ నొక్కండి. గేమ్లోకి వెళ్ళాక హెచ్యూడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో ఇది మన జీజీ మౌస్ ప్రో 2లో హెచ్యూడి ఇది. సేమ్ అలాగే సేవ్ అయిపోయింది. మీ పాత హెచ్యూడి కావాలంటే సేవ్ అయిపోతుంది. మీరేం మార్చుకోక్కర్లేదు. లేదు నేను మార్చుకోవాలనుకుంటే ఈ టైప్లో ఉంటుంది. పైన ఇదివరకు అయితే పైన బ్యానర్లో వచ్చేది ఇప్పుడు సైడ్ గేమ్ స్పేస్లో వచ్చేటట్టు అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి పాతలాగా అన్నీ సేమ్, కాకపోతే ఇక్కడ పక్కనే డైరెక్ట్ సెట్టింగ్స్ డబుల్ ట్యాప్ కాకుండా సెట్టింగ్స్ బొమ్మ ఇచ్చేసాడు. సేమ్ అలాగే అంటే దాని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఆ కీ యొక్క సెట్టింగ్స్కి వెళ్ళేది కదా, అలాగే పక్కన సెట్టింగ్స్ బొమ్మ ఇచ్చేసాడు. సేమ్ ఆ టైప్లో మీరు ఏం చేస్తారంటే జాయ్స్టిక్ వ్యూ బటన్ తప్పించి మిగతా అన్నీ డిలీట్ చేసేసేయండి మచ్చా. సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి మచ్చా. ఆ తర్వాత ఎడిట్ కీ మ్యాప్ మీద నొక్కితే ఫస్ట్ యాడ్ కాంపోనెంట్ టచ్ చేసేయండి మచ్చా. మామూలుగా సేమ్ పాత జీజీ మౌస్లో 2లో లాగా. తెలియని వాళ్ళు ఉంటే చూడండి. లేదంటే మీకు కావాలితే ఏ కీ మీదైనా డబుల్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది కీ. దాని మీద మీరు ఏమైనా లెటర్ని క్లిక్ చేస్తే ఆ లెటర్ కీ కింద యాడ్ అయిపోతుంది మచ్చా. సేమ్ అలాగే మీరు ఏ లెటర్కి ఇప్పుడు గన్ స్విచ్కి, క్రౌంచ్కి, రన్కి, స్ప్రింట్కి, గ్లూవాల్కి, మెడ్కిట్కి ఇవన్నీ ఏ కీస్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కీస్ అయితే పెట్టుకోండి మచ్చా. చాలామంది ఒకటే వాడుతున్నారు, నేను అదే వాడతానంటే పని అవును మచ్చా. ఎందుకంటే మీ మజిల్ స్ట్రెంత్ వేరే ఉంటుంది. ఫింగర్ మజిల్ మెమరీ వేరే ఉంటుంది. మీ ఫింగర్స్ కొంచెం తిరగకపోవచ్చు. కాబట్టి మీ ఫింగర్స్కి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అదే పెట్టండి మచ్చా. లేదంటే మీకు చాలా తొందరగా అయితే అలవాటు అవ్వదు. చాలా టైం పట్టేది అన్నమాట అలవాటు అవ్వడానికి. అయినా కానీ కొమ్ముని తిరగవు. మీరు ఒకటి నొక్కకపోయి ఒకటి నొక్కేస్తారు. కాబట్టి బాగా మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉందో మీ ఫింగర్స్ తిరగడానికి ఆ టైప్లో యాడ్ చేసుకోండి మచ్చా కీస్ అన్నీ కూడా. నాకైతే సేమ్ ఇది హెచ్యూడి. నేను పిస్టల్ స్లాట్లో ఏం పెట్టలేదంటే నాకు ఒకటే కారణం మచ్చా. నేనైతే పెద్దగానే వాడతా, చిన్నగానే వాడతా. పిస్టల్ స్లాట్ కావాలంటే పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఫిస్ట్ తీసినప్పుడేమో పిస్టల్ స్లాట్ మీద కీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మీద.
ఫిస్ట్ ప్లేస్లో పిస్టల్ వస్తుంది, పిస్టల్ ప్లేస్లో ఫిస్ట్ వస్తుంది మచ్చ. సేమ్ అదే ప్లేస్లో 2 ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి గన్ తీసినప్పుడల్లా. సో అది అక్కర్లేదు, మనకి మూమెంట్తో పరంగా ఏముండదు. లేదు నేను డైరెక్ట్ ఓన్లీ ఒక పిస్టలే వాడతాను అంటే మాత్రం పెట్టుకోవాలి మచ్చ. మీకు ఇక్కడ మౌస్ పాయింటర్ సెన్సిటివిటీ కూడా యాడ్ అవుతుంది. పాయింటర్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఫాస్ట్గా తిరుగుతుంది మచ్చ, ఉన్నారు ఎలా తిరిగేస్తుంది జిప్ జిమ్ అని. కాకపోతే మనం మిడిల్గా పెట్టుకుంటే మనం ఎంతవరకు స్క్రోల్ చేస్తామో అంతవరకు చదువుతుంది. మౌస్ పాయింటర్ సైజ్ అంటే మరీ చిన్నగా పెట్టేసుకొని వచ్చి చూడండి, అసలు కనబడదు. అదిగో ఇప్పుడు నేను పెంచుతున్నాను, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మచ్చ. టైప్ 2లో అయితే బాగుంది మచ్చ, యారో రాకెట్ సింబల్లో మళ్ళీ క్లోజ్ చేసాను మచ్చ. ఇక్కడ నాకు ఇలా వైట్ కీస్ కనబడడం ఇష్టం లేదు, బాగాలేదు అనుకుంటే ఎడిట్ కీ మ్యాప్ సెట్టింగ్స్ మీద నొక్కి షో ఇండికేటర్ మీద నొక్కండి మచ్చ. అంతే, మాయమైపోతుంది. ఒకవేళ కాదు నాకు కావాలి లైట్గా వైట్ కలర్ నచ్చలేదంటే ఇక్కడ కలర్స్ మార్చుకోవచ్చు మచ్చ. కావాలంటే ఇక్కడ కింద చూపిస్తుంది ఎలాగ ఉంటాయి ఇండికేటర్ ఎగ్జాంపుల్ అని చెప్పి కింద చూపిస్తుంది కదా, సేమ్ అలాగైతే ఉంటాయి మచ్చ. ఇండికేటర్ ఆల్ఫా అన్నది అంటే ఒపాసిటీ అన్నమాట, అంటే ఎంత థిక్గా కనబడాలనేది. లేదు నాకు ఇంకా అలవాటు అయ్యేదాకా లైట్గా కనబడితే చాలు అంటే షో ఇండికేటర్ మీద నొక్కితే ఉండొచ్చు. ఇందాక మీద కొంచెం లైట్ అయినది, అంటే మరీ డార్క్గా కనబడకుండా లైట్ అయింది. ఇంకా మచ్చ చూడండి సేమ్ ఎలా ఉందండి. కాకపోతే జీజీ మౌస్ ప్రో థియరీలో కొన్ని బగ్స్ ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు చూడండి మచ్చ, మీకు చూపిస్తాను. ఫైర్ బటన్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది మచ్చ, అది తొందరలో సాల్వ్ చేసి పార్ట్ 2 వీడియోని కూడా పెడతాను. ఇలాగ మీరు 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఇదిగో మచ్చ వుడ్ ఇక్కడ తీసాను నేను. పైకి స్వైప్ చేస్తుంటే ఫైర్ బటన్ చూడండి మచ్చ ఎలా వచ్చిందో, కిందకు వస్తుంది. ఫైర్ బటన్ టచ్ చేస్తున్నాను, పైకి చేస్తున్నాను మచ్చ నేను. కాకపోతే ఫైర్ బటన్ కిందకు వస్తుంది. సో మా ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంది. అందులో ఫైర్ బటన్, ఫాస్ట్ ఇమోట్, ఫాస్ట్ గ్లూవాలి, సిటప్ గ్లూవాలి ఇవన్నీ సాల్వ్ చేసి చూపిస్తాను మచ్చ. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, అది కూడా ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చ, మర్చిపోకండి అసలు.